హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, మనకి ధనుర్మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా! మొన్న 15థ్ నుంచి. మాకైతే చిన్నప్పుడు ధనుర్మాసం అంటే నాకు ఆ పేరైతే తెలిసేది కాదు కానీ, సంక్రాంతి పండుగకి ఒక నెల రోజుల ముందు నుంచే మా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళైతే మెలికల ముగ్గులన్నీ పెట్టేవాళ్ళనమాట ఊర్లో. కానీ ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ అయితే లేదనే చెప్పాలి. కాలం మారే కొద్దీ అన్నీ మారుతూ ఉన్నాయి కదా! కాబట్టి ముగ్గులైతే చాలా వరకు కనిపించట్లేదు ఊర్లల్లో కూడాను. మనకైతే ఇప్పుడు ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే, ఏ పూజ జరిగినా సరే ముందైతే ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాతే ఆ ఫంక్షన్స్‌నైతే మనం స్టార్ట్ చేస్తాము. మ్యాక్సిమం ఇప్పుడు అపార్ట్మెంట్స్‌కైతే ఫ్లాట్స్ ముందైతే ఇప్పుడైతే స్టిక్కర్స్ కూడా అంటించేస్తున్నారు చాలామంది. ముగ్గు పెట్టడం అనేది చాలా తక్కువైపోయిందనమాట ఇప్పుడైతేను. చిన్నప్పుడైతే ఇంకా మెలికల ముగ్గులైతే అమ్మ అయితే బాగా వేసేది. నాకైతే మెలికల ముగ్గులైతే అస్సలు రావు. ఏదో 1, 2 వస్తాయి. కానీ మామూలు డిజైన్స్ అయితే వేసేస్తాను. మెలికల ముగ్గులైతే నాకసలు రావు. కాకపోతే ఏంటంటే ధనుర్మాసం స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక ముగ్గైతే మంచి ముగ్గు పెడదామనే నేను పెడుతూ ఉన్నాననమాట. ఏదో ఒక ముగ్గు, ఇంకా ముగ్గు లేకుండా అయితే ఉంచం కదా వాకిలిని మాత్రము. పూర్వకాలంలో పెద్దవాళ్ళు కళ్ళాపి చల్లి పేడతో కళ్ళాపి చల్లేసి ఇంటి ముందు ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసి ఉంచేవాళ్ళు. అలా ఏంటంటే అది ఒక పాజిటివ్ వైబ్ ఇస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అలా చేస్తే ఇంట్లో అంతా మంచే జరుగుతుందని, మంగళకరమైన పనులు జరుగుతాయన్నదానికి సింబల్ అని చెప్పి ఇంటి ముందైతే చక్కగా ముగ్గులు పెట్టేవాళ్ళు. ఏ వాకిలి చూసినా చక్కగా ముగ్గులతో ఉండేది. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ముగ్గులైతే సంక్రాంతి పండుగ తర్వాత కనుమ రోజుతో ఎండ్ చేస్తారు ఇలా మెలికల ముగ్గులు వేయడము. నాకైతే బాగా గుర్తుంది. ఆ రోజు సాయంత్రం, కనుమ పండుగ రోజు సాయంత్రం కూడా ఇంటి ముందు చల్లేసి ఒక ముగ్గు పెట్టి అక్కడితో సంక్రాంతి పండుగని, ధనుర్మాసం ముగ్గుల్ని వేయడం ఆపుతారు పెద్దవాళ్ళు. ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదనే చెప్పాలి. ఊర్లో కూడాను అంతా లైట్ తీసుకుంటున్నారు చాలా వరకు. ఇంకా పండుగ ఇంకా ఒక 3 డేస్ ఉందనగా, ఇంకా పండుగ తర్వాత ఒక 2 డేస్ అలా అయితే పెడుతున్నారనమాట. ఇంకా చిన్నప్పుడైతే ఇంకా పోటాపోటీగా వేసేవాళ్ళం అనమాట ముగ్గులు. ఇంటి ముందు ఉన్న పిల్లలను ఇంకా అందరం కలిసి ఇంకా పోటాపోటీగా ముగ్గులు వేసేవాళ్ళము. మనకి వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి గీస్తూనే ఉండేవాళ్ళము. పెద్దవాళ్ళైతే కొంచెం ప్లేస్ ఉంచేవాళ్ళు అనమాట ముగ్గులు వేయడానికి మాకు. అలా నేనైతే చిన్నప్పుడు అమ్మ దగ్గర ఇలా ముగ్గులైతే నేర్చుకున్నాను. చాలా ట్రై చేశాను కానీ మెలికల ముగ్గులైతే నాకు రాలేదు అప్పుడు. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ముగ్గులు పెట్టడమే. ఎంతైనా ఆ రోజులే చాలా బాగున్నాయి అనిపించేది. ఇన్నోసెంట్‌గా అందరూ కలిసి ఉండేవాళ్ళనమాట అప్పుడు ఊర్లో. పండుగలు కూడా చాలా సరదాగా జరిగేవి. ఇంకా ఇప్పుడైతే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అందరూ చాలా వరకు సిటీస్‌లో సెటిల్ అయిపోయారు. ఇంకా ఎప్పుడో పండగకి మాత్రమే ఊరు వెళ్తూ ఉన్నాం కదా! మేము కూడా అంతే కదా! పండగలకి మాత్రమే ఊరు వెళ్ళి ఆ 2 డేస్ అక్కడ ఉండి ఎంజాయ్ చేసి వస్తూ ఉంటాము. ఇంకా ఇప్పుడైతే మనం డైలీ రొటీన్‌లోకి వెళ్ళిపోదాము. ఇంకా ఈరోజంటే నేను బ్రేక్‌ఫాస్ట్ కోసం మినపగారెలైతే వేశాను. ఇంకా అవైతే నేను మా వారికి ప్లేట్‌లో సర్దుతున్నాననమాట. ఇంకా మార్నింగే లేచి ఇంకా ఇంటి ముందు ముగ్గు పెట్టేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఇంకా ముందు రోజే నేను మినపప్పు నానబెట్టేసుకున్నాననమాట. ఇంకా లేచిన తర్వాత ఇంకా వాటిని క్లీన్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసి కొంచెం ఉల్లిపాయ అవన్నీ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం సాల్ట్, జీలకర్ర అవన్నీ వేసి ఇంకా ఇలా గారెలైతే వేసేసుకున్నాను. ఇంకా పిల్లలు వాటినే స్నాక్స్ బాక్స్‌లోకి కూడా కావాలని చెప్పి అన్నారు. ఇంకా అలా వాళ్ళకు కూడా అవి కూడా స్నాక్స్ బాక్స్‌లో అయితే నేను పెట్టేశాను. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశాను. పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకు కూడా బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి బ్యాగ్స్ అయితే సర్దేశాను. ఇంకా అన్నీ రెడీ చేసి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్‌కి పంపించేశాను. ఈరోజు ఏంటంటే సిద్ధుకొచ్చేసి ట్రాన్స్‌పోర్టేషన్ డే అని చెప్పి ఏమన్నా వెహికల్ ఉంటే పిల్లలవి ఇలా ఉంటే పంపించమని చెప్పి అన్నారు. ఇంకా మా వారైతే శ్రితని స్కూటీ మీద తీసుకొని వెళ్ళిపోయారు ముందే. ఇంకా నేను సిద్ధుని ఇలా వాడి సైకిల్ మీద అయితే తీసుకెళ్ళిపోతూ ఉన్నాననమాట. వాడికైతే ఫస్ట్ టైం సైకిల్‌తో రోడ్డు మీద రావడం మూలాన చాలా భయపడుతూ వెళ్తున్నాడు. ఇంకా పట్టుకోమని చెప్పి అడుగుతూ ఉన్నాడనమాట. ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకా మా వారు శ్రితాన్ని దింపేసి నా దగ్గర నుంచి సిద్ధునైతే తీసుకొని వెళ్ళిపోయారు. పట్టుకుంటే కానీ వాడైతే సైకిల్ తొక్కలేదు.
ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకొని లంచ్ కోసం నేను ఆలు అయితే చేస్తున్నాననమాట ఈరోజు. కూరగాయలు కూడా అయిపోయాయి. ఇదొక్కటే ఉంది. ఇంకా ఆలు కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా తరువాత ఇంకా టమాటో పికిల్ అయితే ఇన్‌స్టాంట్‌గా అయితే పెడదామని చెప్పి అనుకుంటున్నాను. నా దగ్గర పికిల్ అయిపోయి చాలా రోజులయిపోయింది. మా వారు అడుగుతూ ఉన్నారు. దానికోసం నేను ఒక హాఫ్ కేజీ టమాటాలనైతే ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా మెంతిపిండి, ఆవు పిండి కావాలి కదా! దానికోసం అవి కొన్ని, ఇవి కొన్ని తీసుకొని ఇలా నేను వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాననమాట. అవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని వాటినైతే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా అలా గ్రైండ్ చేసుకున్న దాన్నయితే నేను పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడేంటంటే ఒక గిన్నెలోకి నేను కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో ఇందాక కట్ చేసుకొని ఉన్న టమాటో ముక్కలు ఉంటాయి కదా! వాటినైతే నేను ఆయిల్‌లో అయితే వేసేసుకున్నాను. ఇంకా తరువాత దానిలో నేను ఒక 80 గ్రామ్స్ చింతపండు, ఒక హాఫ్ గ్లాస్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇదంతా కుక్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది. నేనేంటంటే ఇలానే ఒక హాఫ్ కేజీ పెట్టుకుంటూ ఉంటాననమాట. ఇదొక్కటే నేను అమ్మ దగ్గర తెచ్చుకోను. ఎందుకంటే ఇది నాకు పెట్టుకోవడం వచ్చు. ఎందుకంటే మేము ఎక్కువగా వాడం కాబట్టి ఎప్పుడో ఒకసారి పోపు పెడతాననమాట టొమాటో పచ్చడి. ఇంకా దీన్ని మనం స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది మనకేంటంటే ఒక 6 మంత్స్ వరకు ఉంటుంది. నేనేంటంటే ఎక్కువ ఒకేసారి పెట్టను. నాకెంత కావాలో నేను అంతవరకే పెడుతూ ఉంటాననమాట పికిల్ అయితేను. మనం ఏంటంటే దీన్ని సిమ్‌లో కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవడానికి మనకి ఒక 15-20 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇదంతా ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం దాన్ని కూల్ అవ్వనివ్వాలి. ఇంకా టొమాటో ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పోవాలి. అంతవరకు దాన్ని మనం కుక్ చేసుకుంటూనే ఉండాలి. ఇదేంటంటే మనకి అప్పటికప్పుడు ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంకా మనం ఏంటంటే ఎండబెట్టడము, టమాటో ముక్కల్ని కట్ చేసి అలాంటి ప్రాసెస్ ఏమీ ఉండదనమాట. ఇంకా ఇక్కడైతే నేను చల్లారబెట్టుకున్నాను కదా! చల్లారబెట్టుకున్న దాన్ని నేను మిక్సీలో వేసేసుకొని దానిలో 1.5 గ్లాస్ కారం, 1.5 గ్లాస్ ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి ఇలా ఒక స్టెప్ మిక్సీ వేసేసుకున్నాను. ఇంకా దాన్ని పూర్తిగా కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం తీసుకొని నేనైతే ఇలా పోపైతే పెట్టేసుకున్నాను. కాకపోతే ఏంటంటే దానిలో ఉన్న సాల్ట్ కరగడానికి మనకు ఒక 1 డే టైం పడుతుంది. ఇలా అయితే నేను ఇన్‌స్టాంట్‌గా ఎప్పుడు టమాటో పికిల్‌నైతే నేను ఇలా రెడీ చేసుకుంటాను. దీన్నైతే నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకున్నాను. ఇలా మనం స్టోర్ చేసుకుంటే మనకి అలానే ఉండిపోద్దనమాట పికిల్ అయితే. ఒక్కొక్కసారి 1 ఇయర్ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసే మనం ఉడకబెట్టాం కాబట్టి ఈ పికిల్ అయితే ఎక్కువ కాలమే ఉంటుంది మనకి. కావాల్సినప్పుడు మాత్రం నేను దానిలో కొంచెం తీసుకొని నేనైతే పోపు పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంకా నేనైతే ఈ జార్‌ని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాననమాట ఇంకా. ఇంకా ఈవినింగ్ అయితే నేను జీడిపప్పులు ఏంటంటే నెయ్యిలో వేయిస్తాను. వేయించిన దాన్ని నేను ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకొని పిల్లలకైతే ఇస్తూ ఉంటాను. అంతకుముందు వేయించినవైతే అయిపోయాయి, లేవు. అందుకని చెప్పి నేను ఒక హాఫ్ కేజీ జీడిపప్పు అయితే తీసుకొనొచ్చాననమాట. ఇంకా వాటిలో కొంచెం ఒక పావు కేజీ మాత్రమే నేను వేయిస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ వేయించి అలా స్టోర్ చేసి పెట్టుకోవడం ఎందుకు, ఎప్పుడంటే అప్పుడు వేయించుకోవచ్చు అని చెప్పి నేను దానిలో ఒక పావు కేజీ అయితే తీసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని దానిలో ఇంకా జీడిపప్పు పలుకులు కొంచెం కొంచెం వేసుకొని వేయిస్తూ ఉన్నాననమాట ఇక్కడ. మొత్తం ఒకేసారి వేయించకుండా ఎక్కువ నెయ్యి పడుతుందని చెప్పి కొంచెం నెయ్యి వేసుకోవడము, కొన్ని వేయించుకోవడము, మళ్ళీ వాటిని పక్కన పెట్టేసేయడము, మళ్ళీ వేసుకోవడము అలా చేస్తూ ఉన్నాననమాట. ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం నెయ్యి ఆదా అవుతుందని అంతే. ఇంకా ఇలా ఒక పావు కేజీ మందం జీడిపప్పులనైతే నేను ఇలా వేయించుకొని ఒక ప్లేట్‌లో అయితే ఇలా ఆరబెట్టేసుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకొని పిల్లలు అడిగినప్పుడల్లా ఇస్తాననమాట. మ్యాక్సిమం పిల్లల కంటే నేనే ఎక్కువగా తింటూ ఉంటాను. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అందరికీ.